డిఎన్ఏ తెలుగులో మై బేబీగా డబ్ చేశారు. నిన్న థియేట్రికల్ రిలీజ్ అయింది. ఈరోజు జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ వచ్చింది. అదేంటో మరి. ఎనీవే డబ్బింగ్ బానే చేశారు. సినిమా విషయానికొస్తే నాకైతే యావరేజ్ అనిపించింది. కొంత బావుంది. మరికొంత వర్కౌట్ అవ్వలేదు. మెయిన్ థింగ్ ఏంటంటే మంచి ప్లాట్ లైన్ తీసుకున్నారు థ్రిల్లర్‌కి సెట్ అయ్యేలా. బట్ అది ఒక గంట. అంటే సగం వరకు మాత్రమే ఇంట్రెస్టింగ్‌గా వెళ్ళింది ఎక్స్‌పీరియన్స్ వైస్. ఏంటి ఏమైందనేది మాట్లాడే ముందు జానరా ఏంటంటే మెడికల్ థ్రిల్లర్. అప్పుడే పుట్టిన శిశువు, హాస్పిటల్, క్రైమ్ వీటి చుట్టూ ఉంటది. నార్మల్‌గా మెడికల్ బేస్ మీద థ్రిల్లర్స్ అంటేనే చాలా రేర్‌గా వస్తాయి మన దగ్గర. ఇయర్‌కి ఒకటి లేదా 2 ఇయర్స్‌కి ఒకటి అన్నట్టుగా. ఈ మెడికల్ థీమ్ మీద వచ్చే సినిమాలంటేనే ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తాయి. సినిమా చూడాలన్న క్యూరియాసిటీ రేపుతాయి. అలాగనే స్టార్ట్ చేశా. కొంతవరకు అలాగే ఇంట్రెస్టింగ్‌గానే ఉంది. బట్ చివరికొచ్చేపాటికి ఆ థ్రిల్ పోయింది. యాంటాగనిస్ట్ సైడ్ నుంచి అంతా బావుంది. బట్ హీరో సైడ్ నుంచి అంటే కమర్షియల్‌గా వెళ్ళాలనే పాయింట్‌లోనే ఎగ్జిక్యూషన్ కాస్త దారి తప్పిందనిపించింది. సినిమా ఎప్పుడైతే హాస్పిటల్ సైడ్‌కి వెళ్తుందో అది బావుంది. మధ్యలో సాగే లిటిల్ బిట్ ఇన్వెస్టిగేషన్ కూడా. అంటే అసలు ఏంటి? ఏం చేస్తారు? ఇలా ఆ బ్యాక్ డ్రాప్ మీద. రియల్లీ ఆ పోర్షన్స్ ఇందులో అటెన్షన్‌ని గ్రాబ్ చేసాయి. సినిమాలో ఇన్వాల్వ్ అయ్యేలా చేసాయి. అక్కడి క్యారెక్టర్స్‌తో, ఆ ఈవెంట్స్‌తో. బట్ హీరో యొక్క స్టార్టింగ్ 40 మినిట్స్ కథ అండ్ సెకండ్ హాఫ్‌లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ స్ట్రెచ్చే బోర్ కొట్టించాయి. మెడికల్ థీమ్‌పై ఇంకా లోతుగా వెళ్ళాల్సింది కదా! మంచి యాంటాగనిస్ట్‌ని క్రియేట్ చేశారు గానీ, ఆ మెడికల్ పాయింట్ సర్ఫేస్ లెవెల్‌లోనే ఆగిపోయిందని సెకండ్ హాఫ్‌లో ఒక పాయింట్‌కొచ్చేసాక హాస్పిటల్ పోర్షన్, పోలీస్‌తో రన్ అయ్యే సీన్స్ దగ్గర ఉన్న ఆ థ్రిల్ ఇక్కడికొచ్చేసాక మిస్ అయిందనే ఫీలింగొచ్చింది. క్లియర్‌గా చెప్పాలంటే మధ్యలో హాస్పిటల్ పోర్షన్ అండ్ పోలీస్ దగ్గరొచ్చే పోర్షన్స్ సాగే ఆ 1 అవర్ అండ్ మెయిన్ విలన్ పోర్షన్స్ ఇవి బావున్నాయి. కానీ ఫస్ట్ హాఫ్‌లోని 40 మినిట్స్ అండ్ సెకండ్ హాఫ్‌లోని ఒక 30 మినిట్స్ వాట్ ఏ డ్రాగ్ అనేలా ఏమీ అనిపించకుండా బోర్ కొట్టించాయి. ఇంకోటేంటంటే ప్రిడిక్టబిలిటీ ఫ్యాక్టర్. ఎలా చేస్తారు అనే విషయం పట్ల కాస్త చూసేలా చేసింది మూవీ. కానీ మెయిన్ థింగ్స్‌లో అంత థ్రిల్ ఇచ్చేవి లేవు. అండ్ సీరియస్‌గా స్టోరీ వెళ్తుంటే మధ్యలో ఐటెమ్ సాంగ్ పెట్టాలన్న థాట్ ఏదైతే ఉందో బొకలా ఉంది. ఇవే ఒక థ్రిల్లర్‌కి ఉన్న ఫుల్ పొటెన్షియల్ రీచ్ అవ్వనివ్వకుండా చేసే థింగ్స్. హీరో ఫైట్ చేయాలని పెట్టిన 3, 4 యాక్షన్ సీన్స్, ఆ లవ్ బ్రేకప్, హీరో ఇంట్రో సాంగ్, ఐటెమ్ సాంగ్ తీసేస్తే కొంత టైం మిగిలేది గూడా. తీసుకున్న మెడికల్ థీమ్‌పై ఇంకా ఎక్కువ లోతుగా వెళ్ళే అవకాశం ఉండేది గదా! పర్ఫార్మెన్సెస్ వైస్ అథర్వ అండ్ నిమిష చాలా బాగా యాక్ట్ చేశారు వాళ్ళ రోల్స్‌లో. రిమైనింగ్ ఆల్ డీసెంట్. బీజీఎం పర్లేదు. ఫైనల్లీ యావరేజ్ వన్ ఫర్ మీ. టైమ్ ఉంటే ట్రై చేయొచ్చు. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ జియో హాట్‌స్టార్. సినిమా చూసాక మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.